ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ట్రిక్స్ అయితే చాలా అయితే ట్రిక్స్ అయితే యూజ్ చేసింటారు. ఏమని వైరల్ ట్యాగ్స్ అని లేకుంటే వైరల్ ఛానల్ అని ఏమేమో ట్యాగ్స్ అయితే యూజ్ చేసుకుంటే వైరల్ సెట్టింగ్స్ అయితే మీరు చేసింటారు. ఫ్రెండ్స్ మీరు ఇంకొక సెట్టింగ్ అయితే తెలుసుకోవాలి. 2 సెట్టింగ్స్ అయితే తెలుసు. ఫ్రెండ్స్ మీరు కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు. కొత్త ఛానల్ క్రియేట్ చేసి సెట్టింగ్ అయితే చేయకపోతే మీ ప్రాబ్లం అయితే ఏమంటే మీరు మోనిటైజ్ అయితే చేస్తారు. మీరు కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసేసి మోనిటైజ్ అయితే చేయకపోతారు. మోనిటైజ్ చేసినప్పుడు అయితే ఈ సెట్టింగ్ చేసి మోనిటైజ్ అయితే కాదు. ఫ్రెండ్స్ మీరు ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేయకుంటే ఫ్రెండ్స్ మీరు 500 సబ్స్క్రైబ్ అయినా సరే 1K సబ్స్క్రైబ్ అయినా సరే మీరు చేసినా కానీ మోనిటైజ్ అయితే కాదు. ఈ సెట్టింగ్స్ అయితే మీరు ఫాలో అయితే కాదు ఫ్రెండ్స్. మీ సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా అయితే ఆన్ అయితే చేయాలి. సెట్టింగ్ అయితే మీరు ఖచ్చితంగా అయితే చేయాలి. మీరు 2 సెట్టింగ్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, చూపిస్తాను ఎలా అయితే సెట్టింగ్స్ అయితే ఆన్ చేస్తారో. కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ వీడియో అయితే స్టార్ట్. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ అయితే చేసాను చూడండి. ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనకి ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది. ఎంటర్ప్రైజ్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ప్రొఫైల్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ అయితే క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు ఈ విధంగా అయితే ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ మన ఛానల్ అయితే ఉంటుంది కదా, ఇది ఇక్కడైతే ఉంది చూడండి. ఇక్కడ చూడండి సర్చ్ అకౌంట్ అయితే దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మీరు ఏ అకౌంట్లో అయితే మీరు వర్క్ చేస్తున్నారు, ఈ వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తున్నారో పని చేస్తున్న ఛానల్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఛానల్ ఏవైతే యూజ్ చేస్తున్నారో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గూగుల్ అకౌంట్ అయితే దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి చూసే అకౌంట్ అంటే ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది సేమ్ ఈమెయిల్ అయితే మనం చూస్ చేసుకోండి. మన అకౌంట్ అయితే చూస్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది. ఎంటర్ప్రైజ్ వచ్చిన చూడండి ఇక్కడ హోమ్ బటన్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అయితే మీరు చేయొచ్చు చూడండి. ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది కదా, డిస్ప్లే ఫ్రెండ్స్ మీరు మానిటైజ్ అయితే చేసిన తర్వాత అయినా సరే మీరు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయితే చేయాలి. చూడండి పర్సనల్ ఇన్ఫార్మ్ అయితే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన పర్సనల్ ఇన్ఫామ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి చూడండి. డేటా అండ్ ప్రైవసీ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ ఫ్రెండ్స్ ఇక్కడ సెక్యూరిటీ అయితే ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేసి చూడండి ఈ విధంగా అయితే ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ 2 సెటప్స్ వెరిఫికేషన్స్ ఫ్రెండ్స్ ఇది మైన్ అయితే ఆన్ అయితే చేయాలి. ఆన్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు లాగిన్ అయితే చేస్తారు గూగుల్ యాడ్సెన్స్ అవన్నీ లాగిన్ చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా లాగిన్ చేసే యాక్ అయితే అలా విధంగా అయితే అవుతుంటాయి ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా ఇవన్నీ అయితే చేసుకోవాలి. మీ అకౌంట్ అయితే మీరు కాపాడుకోవాలి. ఇవన్నీ ఫ్రెండ్స్ మీకు కొత్తగా వచ్చి యూట్యూబ్ బిగినర్స్ ఉంటారు కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. ఏమైతే 2 సెకండ్స్ వెరిఫికేషన్ అయితే దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది చూడండి. రన్నింగ్ అయితే ఉంటుంది కదా, ఇది ఈ విధంగా ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత గెట్ స్టార్ట్ అయితే ఆప్షన్ చూడండి. 2 సెట్టింగ్ వెరిఫికేషన్ అయితే ఉంది చూడండి. ఈ విధంగా అయితే వెరిఫికేషన్ అయితే చేయాలి. గెట్ స్టార్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కంటిన్యూ అయితే మీ ఫింగర్ ఏమైతే ఉంటాయి కదా లాక్ స్క్రీన్స్ అయితే ఇచ్చేయండి. కంటిన్యూ అయితే ఆప్షన్ కదా దాన్ని క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చేయండి. ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చేస్తున్నాం చూడండి. ఇక్కడ కంటిన్యూ అయితే అయిపోతుంది. ఈ విధంగా కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. కంటిన్యూ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకైతే ఇక్కడ రెడ్మీ నోట్ 12 5G అయితే ఉంది కదా దాని ఫ్రెండ్స్. ఇక్కడైతే వెరిఫికేషన్ అయితే అయిపోయింది చూడండి. డూ నాట్ సీ యువర్ డివైస్ షో యువర్ అదర్ ఆప్షన్స్ ఇక్కడ ఇలాంటి కనుక కంటిన్యూ అయితే ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ యాడ్ అయితే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే వెరిఫికేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడైతే మీ ఈమెయిల్ అయితే జాగ్రత్తగా అయితే కాపాడుతుంది చూడండి. బ్యాకప్ ఆప్షన్ చాలా అయితే మోస్ట్ దేర్ యాడ్ ఇన్ బ్యాకప్ ఆప్షన్స్ చూడండి. ఈ విధంగా అయితే మీకు ఈ నెంబర్ చూడండి టెస్టింగ్ మొబైల్ నెంబర్ చూడండి. మీరు సెంట్ అయితే ఏం చేస్తే సెంట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ బేసిక్ మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సెంట్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి ఎంటర్ప్రైజ్ అవుతుంది. ఇక్కడ సెంట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఓటీపీ అయితే జనరేట్ చేయాలంటే ఓటీపీ అయితే క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా పేస్ట్ చేసాను. పేస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ నెక్స్ట్ అయితే ఆప్షన్ కదా దాన్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేయండి చూడండి. మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ చూడండి ఇది సెకండ్ ఆప్షన్ చూడండి. ఈ సెకండ్ ఆప్షన్ మనం పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. మనకు ఈమెయిల్ అయితే మనకు జాగ్రత్తగా అయితే ఉంటుంది. ఇక్కడ టెస్ట్ మెసేజ్ అయితే ఉంది కదా, టెస్ట్ మెసేజ్ అయితే యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వెరిఫికేషన్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి టెస్ట్ మెసేజ్ అయితే చేద్దాం. టెస్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఓటీపీ అయితే జనరేట్గా చేయండి అని అడుగుతుంది. ఇక్కడ చూడండి ఓటీపీ అయితే వచ్చింది గూగుల్ నుంచి. ఇక్కడైతే మనం యాడ్ అయితే చేద్దాం చూడండి ఓటీపీ అయితే ఇచ్చాను. ఓటీపీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ఆప్షన్ దాని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనకి ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ మనకు పూర్తిగా అయితే వెరిఫికేషన్ అయితే ఆన్ అయితే అయిపోయింది చూడండి. ఇక్కడ మీరు మన ఫోన్కి అయితే డివైస్ అయితే కంప్లీట్గా అయితే యాడ్ అయితే అయిపోయింది చూడండి. ఇక్కడ మనం ఈమెయిల్స్ అయితే ఈ ఫోన్కి అయితే యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడైతే మనకి యాడ్ అయిందని అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాకప్ ఆప్షన్ అయితే చూడండి చాలా అయితే ఈ విధంగా అయితే మనకు ఉంటాయి ప్లస్ మన ఫోన్ అయితే ఈమెయిల్ అయితే యూజ్ చేస్తున్నాం కదా, కన్ఫర్మేషన్ వెరిఫికేషన్ అయితే కావాలి. మన ఫోన్లో ఈమెయిల్ యూజ్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి రైట్ క్లిక్ అయితే ఇక్కడ రాలేదు. రైట్ క్లిక్ రాలేదంటే ఏం చేయాలంటే ఇక్కడ దీని వెరిఫికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఆఫ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ టర్న్ ఆఫ్ అయితే ఉంది కదా దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ మీకు మెయిల్ అయితే వచ్చేసింటే చూడండి. ఈ విధంగా మెయిల్ అయితే వచ్చింటే చూడండి. ఇప్పుడు మీకు సెకండ్స్లో మెయిల్ అయితే వచ్చింటే చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే అయిపోయింది చూడండి. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చినట్లు చూసినట్లుంటే చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ మీ సెక్యూరిటీ బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ
ఇక సెక్యూరిటీ అయితే ఉంది కదా, దాని అయితే చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే చూడండి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ రైట్ క్లిక్ అయితే పడించాడు. ప్లస్ ఈ విధంగా మీకు కూడా రైట్ క్లిక్ అయితే సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దొరకనప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీరు ఎక్కడ అంతలాగా ఎదుగుతారు, కాపీ చేస్తారు, పేస్ట్ చేస్తారు, చాలా అయితే చేస్తారు, కానీ మీ ఛానల్ అయితే దొరకదు. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇది చేయండి. ఫస్ట్గా ఇది చేసిన తర్వాత మీకు ఛానల్ అయితే ఇక్కడ సర్చింగ్ బార్లోనే వస్తుంది. ఇంకోటి ఆప్షన్ చూడండి, ఈ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ అయితే ఆప్షన్ కదా, యూట్యూబ్ అయితే క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్ ఎలా అయితే బ్రౌజర్లో ఓపెన్ చేస్తారో, క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను, నేను చేశాను వీడియో అయితే మీరు ఓపెన్ చేయడం రాకుండా చూడండి ఇక్కడ థర్డ్ లైన్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ అయితే ఆన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఛానల్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ వైట్ స్టూడియో అప్లికేషన్ ఉంది, దాని అయితే ఓపెన్ అయిపోయింది. చూడండి ఇక్కడ చాలా అయితే ఆప్షన్ అయితే చూడండి ఇక్కడ డాష్ బోర్డ్ ఇవన్నీ ఇక్కడైతే చాలా అయితే ఉంటాయి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ అయితే ఆప్షన్ కదా, సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత ప్లస్ ఈ విధంగా సెట్టింగ్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. సెట్టింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి చేయకండి, ఇక్కడ చాలా అయితే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్గా అయితే చూసేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ కీబోర్డ్స్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, మీరు కీబోర్డ్లో అయితే ఇక్కడైతే మైన్గా అయితే యాడ్ చేయాలి. మీ ఛానల్ సెర్చ్ లిస్ట్లో రావాలి అంటే ఇక్కడైతే యాడ్ అయితే చేయాలి. చూడండి ఇక్కడ నేను టెక్ మనోజ్ దే చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ నేను కీబోర్డ్ అయితే యాడ్ చేసాను. అన్బాక్సింగ్, టెక్ వీడియోస్, యూట్యూబ్ టిప్స్, టెక్ టిప్స్ చూడండి చాలా అయితే ఇక్కడైతే యాడ్ అయితే నేను చేశాను. ఇక్కడ మీరు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి చాలా అయితే యాడ్ చేయండి. ఇక్కడ చూడండి యూట్యూబ్ వీడియో ఇక్కడ చూడండి మీ ఛానల్ నేమ్ యాడ్ చేయండి. ఇక్కడ చూడండి మీ ఛానల్ నేమ్ యాడ్ చేయండి. ఇక్కడ చూడండి మీ ఛానల్ కూడా నేమ్ యాడ్ చేయండి. ఇక్కడ చాలా అయితే ఇక్కడ యాడ్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి అన్బాక్సింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ అన్బాక్సింగ్ ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు చాలా అయితే ఇక్కడ కీబోర్డ్స్ అయితే యాడ్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి చాలా కీబోర్డ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి మీరు ఈ విధంగా యాడ్ అయితే చేయండి, మీ ఛానల్ అయితే పక్కా అయితే సెర్చ్ లిస్ట్లో అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. చూడండి ఈ విధంగా మీరు యాడ్ చేసిన తర్వాత సేవ్ అయితే ఉంది కదా, దీని అయితే సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత చూడండి మీకు 3 అవర్లు అయినా సరే, 1 రోజులో అయినా సరే మీ ఛానల్ అయితే సెర్చ్ లిస్ట్లో అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇది గ్యారంటీ. ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఏ విధంగా సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయితే సెట్టింగ్స్ ఫ్రెండ్స్, మీ సెట్టింగ్స్ అయితే ఆన్ అయితే చేసుకొని పెట్టుకోండి ఇవన్నీ. ఈ విధంగా అయితే మీరు కరెక్ట్గా అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లుంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయితే చెప్తాను. 200 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ప్లస్ మన 500 సబ్స్క్రైబ్ అయితే టార్గెట్ అయితే ఉంది. 500 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. ప్లస్ మన కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్.